విశాఖలో యోగాంధ్రకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ 2 రోజులు ఏర్పాట్లు పూర్తిగా జరుగుతున్నాయి. మనం విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా పోలీసులందరూ కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ విశాలమైన ప్రాంగణంలోనే యోగాంధ్ర జరిగే అవకాశం, అంటే వర్షం ఒకవేళ పడితే కనుక అనివార్య కారణాలతో ఇటు తిరిగి వర్షాకాలం స్టార్టింగ్ అవుతుంది కాబట్టి ఋతుపవనాలు కూడా కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడికి వర్షం వస్తే కనుక ఇక్కడికి వచ్చి ఏర్పాట్లు అయితే చేస్తారు. ఈ పూర్తిగా దాదాపుగా ఒక 70,000 వరకు ఈ ప్రాంగణంలో ఉంటుంది. ఈ ప్రాంగణం మొత్తాన్ని ఇప్పటికే పూర్తిగా రెడీ చేశారు. ఈ ప్రాంగణంతో పాటు పక్కనే అవతల పక్క రోడ్లో కూడా ఒక ప్రాంగణం ఉంటుంది, అక్కడ కూడా ఏర్పాట్లు చేస్తారు. బయటంతా కూడా ఓపెన్ ఎల్ఈడి సెటప్ ఉంటుంది. ఈ ఎల్ఈడి సెటప్లో దాదాపు అందరూ కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. మొత్తం 60,000 నుంచి 70,000 వరకు ఇక్కడ పడతారు. లేని పక్షంలో, అంటే వర్షం లేకపోతే కనుక బీచ్ రోడ్లోనే 3.5 లక్షల మంది ఒకేసారి అక్కడ యోగా చేసే అవకాశం కనిపిస్తుంది. వారు కాకుండా మిగతా 2.5 లక్షల మంది బయట ఇక్కడ సచివాలయాల్లోనూ గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ వారి స్పెషల్ ఆఫీసుల్లోనూ చేసుకుంటారు. మొత్తం చూసుకుంటే యోగాంధ్రకు సంబంధించిన ఏర్పాట్లు అయితే పక్కాగా జరుగుతున్నాయి. మనం పోలీసులను కూడా చూస్తున్నాం, ఇక్కడ ప్రత్యేకించి వాళ్ళు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అవతల ఆ గ్రౌండ్లో కూడా దాదాపు 50 మంది పోలీసులు ఇప్పటికే డిప్లాయ్ అయి ఉన్నారు. వీరందరినీ కూడా దాదాపు ఈ 3 రోజులు కూడా ఇక్కడే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ 2 రోజుల తర్వాత, అంటే 19, 20 వరకు కూడా ఇలా చూసి 21వ తారీఖున ఏమాత్రం చిన్న చినుకులు పడినా కూడా, వర్షం పడినా కూడా వెంటనే ఇక్కడికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. వీరందరితో పాటు ఇక్కడ యోగా కార్యక్రమం నిర్వహించే పరిస్థితులు అయితే క్రియేట్ అయితే కనుక ఇక్కడే చేస్తారు. ఒకవేళ కానీ వర్షం లేని పక్షంలో ఈ విశాలమైన ప్రాంగణంలో, అంటే ఏయూ గ్రౌండ్స్లోని, ఈ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లోని విశాలమైన ప్రాంగణంలో మాత్రమే యోగాంధ్ర కార్యక్రమం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ దాన్ని ఎల్ఈడి సెటప్, అంటే బయట టీవీస్, ఎల్ఈడి టీవీలతో పాటు అక్కడ లైవ్లు కూడా ప్రత్యేకంగా ఇస్తారు. ఈ పైన డ్రోన్ సెటప్ కూడా ఆ రోజు ఏర్పాటు చేసే కనిపిస్తోంది. ఏదైనప్పటికీ ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కోలాహలంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తారు. దాదాపు 50 నుంచి 60,000 మంది ఇక్కడ పడతారు. అయితే బీచ్ రోడ్లో అటు భీమిలి నుంచి ఇటుపక్క ఆర్కే బీచ్ వరకు కూడా దాదాపు 3.5 లక్షల మంది గ్రీన్ మ్యాటీ మీద టోటల్ వీళ్ళందరూ కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఆ రోజు యోగాసనాలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ యోగాకు సంబంధించి స్పెషల్ ట్రైనర్లు కూడా ఇప్పటికే విశాఖపట్నంలో దిగారు. వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఎల్లుండికి ప్రిపరేషన్స్కి సంబంధించి అయితే కనుక వీరందరూ కూడా రెడీ అవుతున్నారు. ఏదైనప్పటికీ యోగాంధ్ర కార్యక్రమం ఒకవేళ వర్షం పడితే కనుక ఇదే ప్రధానమంత్రికి సంబంధించిన ఈ ప్రాంగణంలో ఆయన స్పీచ్ ఇచ్చి యోగా కార్యక్రమాన్ని దగ్గరుండి చూసే అవకాశంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు.